Audio Jungle. Audio Jungle. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్స్ 2.0. కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు. అందులో కోటి దీపాలు ఒకే చోట వెలిగిస్తే చూడ్డానికి ఎంత వైభవంగా ఉంటుంది కదా. కోటి దీపోత్సవం అనగానే మనకు గుర్తొచ్చేది భక్తి టీవీ ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్. ఎవరికైనా వెళ్ళాలని ఉంటుంది కదా. సో అలాగే నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం కోటి దీపోత్సవానికి వెళ్ళాను. అక్కడ జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేసి మీకోసం వీడియో చేశాను. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ ఈవెంట్ గురించి ఎవ్వరూ మీకు ఇవ్వని టిప్స్, ఎవ్వరు ఇవ్వని సజెషన్స్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో మిస్ అవ్వకుండా మొత్తం వీడియో అంతా చూడండి. యాక్చువల్గా ఈవెంట్ 5:30కి స్టార్ట్ అవుతుంది ఎన్టీఆర్ స్టేడియంలో. కానీ మనం 3 o'clock కల్లా అక్కడికి వెళ్తే ఎవ్వరూ ఉండరు. ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో కూర్చోవచ్చు. హ్యాపీగా మనకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో కూర్చోవచ్చు. 4 o'clock నుంచి రష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అసలు స్పేస్ ఉండదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాల్సిందే. అదే 3 o'clockకి వెళ్ళామంటే ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు. లేదు ఎక్కడైనా దీపాలు ముట్టించేదే కదా అనుకుంటే 4కి వెళ్ళినా పర్లేదన్నమాట. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము లేట్గా వెళ్ళడం వల్ల ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి కూర్చున్నాము. ఈ మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్ళలేదు. మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఇలా ఫ్లవర్తో డెకరేట్ చేసి శివయ్యని, శ్రీకృష్ణుణ్ణి, అలా ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టారు. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. 2 కళ్ళు సరిపోవు మనకి ఇదంతా చూడ్డానికి, అంత బాగుంది. మనం ఇక్కడికి నూనె, వత్తులు, ప్రమిదలు అలాంటివి ఏవి తీసుకెళ్ళక్కర్లేదు. అన్నీ వాళ్ళే ఇస్తారు. 3 o'clockకి వెళ్తే మాత్రం తినడానికి ఏదన్నా స్టఫ్ డెఫినెట్గా తీసుకెళ్ళండి. ఇక్కడ ప్రతిదీ అద్భుతంగానే ఉంటుందండి. నిజంగా చాలా మంచి వైబ్ ఉంటుంది. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఇలా శంఖారావంతో కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ రోజు ఒక కళ్యాణం జరుగుతుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే మేము వెళ్ళింది 16th డే రోజు పంచభూత శివలింగాలు ఇంకా చిదంబర స్వామి కళ్యాణం జరిగాయి. ఇలా కళ్యాణం అయిపోగానే పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవ తర్వాత అందరూ దీపాలు వెలిగిస్తారు. దీపాలు వెలిగించిన తర్వాత లింగోద్భవం ఉంటుంది. శివలింగానికి హారతులు, సప్తహారతులు, ఇంకా లాస్ట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంతో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అక్కడ స్టేజ్ మీద కళ్యాణం జరుగుతున్న టైంలోనే వత్తులు, నూనె మొత్తం వాళ్ళే ఇస్తారు. అప్పుడు ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలన్నమాట. శంఖారావం తర్వాత స్టేజ్కి ఎదురుగా ఉన్న శివలింగానికి అభిషేకాలు జరుగుతాయి. ఇలా ప్రోగ్రాం అయిపోయినంత వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. క్యూ లైన్లో నిలబడి అక్కడికి వెళ్ళిన భక్తులందరూ శివుడికి అభిషేకం చేయొచ్చు.
అక్కడ స్టేజ్ మీద మనం చూడొచ్చు చిదంబరం నుంచి నటరాజస్వామి ఇంకా శివగామ సుందరి దేవి మూర్తులను తెప్పించారు కళ్యాణం కోసం. చిదంబరం నటరాజస్వామి వారు ధరింపజేయబోయే పరమ పవిత్రమైన మంగళసూత్రములు కళ్యాణం అయిపోగానే పల్లకీ సేవ మొదలైంది. ఇలా కోలాటాలు డప్పుల మధ్యన పల్లకీ సేవ స్టార్ట్ అయింది. స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో ఒక మండపంలో నిజంగా పార్వతీ పరమేశ్వరులే ఉన్నారేమో అనేంతగా వేషాధారణలో ఉన్నారు. వీళ్ళ ఓపికకు నిజంగా మెచ్చుకోవాలి. అంత బాగున్నారో చూడ్డానికి. స్వామీజీలు విశిష్ట అతిథుల సమక్షంలోనే మనం దీపం వెలిగించుకుంటాం. దయచేసి కొత్తగా వచ్చే వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లింగోద్భవం తర్వాత అందరూ దీపాలు వెలిగించారు.
ఇప్పుడు సప్తహారతులు స్టార్ట్ అయ్యాయి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 3 o'clock వస్తే ఏంటి యూజ్ అంటే స్టేజ్ ముందే ఉండి కూడా దీపాలు వెలిగించవచ్చు. అప్పుడు ఎవరు అంత రష్గా ఉండదు కాబట్టి మనకు నచ్చిన ప్లేస్లో కూర్చొని ఇలా ఎక్కడంటే అక్కడ మనకు నచ్చిన చోట దీపాలు వెలిగించవచ్చు. లేదు అంటే 4-4:30 అలా స్టార్ట్ అయ్యాము అంటే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. ఇలా ఫ్లవర్స్తో, ఆకులతో చాలా డెకరేషన్స్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందండి. ఇంకొకటి 3 o'clock వెళ్ళినామంటే ఇలాంటి డెకరేషన్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం పార్టిసిపేట్ కూడా చేయొచ్చు అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇదండి కోటి దీపోత్సవ విశేషాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.